అసలు మీరందరూ దేవునిలో సమాధానం కలిగి ఉండి మీరు కూడా క్షేమతను అనుభవిస్తున్నారని నేను నమ్ముచున్నాను. చూడండి, అనేకులు క్షేమంను సమాధానమును ఈ లోకంలో వెతుకుచూ ఉంటారు కదా. చూడండి, వారికి సమాధానము దొరకదు. వారి కుటుంబంలో ఎన్నెన్నో అశాంతిని వారు కలిగి ఉంటూ ఉంటారు కదా. అయితే మనకు సమాధానము ఎలా దొరుకుతుందో దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు. మీరు చదివినట్లయితే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 18వ వచనము ద్వారా ఆయన మీతో మాట్లాడుచున్నారు. దేవుని ఆజ్ఞలను మీరు గైకొన్నట్లయితే ఆయన మీకు సమాధానమును క్షేమమును నది వలె ప్రవహింపచేయను అని ఉంటుంది కదా. చూడండి, నదిని మీరు గమనించినట్లయితే అది ఎప్పుడైనా ఎండిపోయినా అది ప్రవహిస్తూనే ఉంటుంది కదా. మీరు ఎన్ని ఆటంకులు దానికి కలిగినను అది సమాధానముతో పొంగి పొర్లుచూనే ఉంటుంది కదా. ఆ రకమైన సమాధానమును దేవుడు మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆమె